మందిరానికి వర్తమానికులు మైకేల్ గారు వచ్చారు. చప్పలు కొడుతుండగా ఆయన వేదిక మీదకి వస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్షరాన్ని చూస్తున్నాడు కానీ అక్షరము వెనుక ఉన్న ఆత్మని చూడట్లా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినమున నా జీవితంలో నువ్వు అక్షరాన్ని చూస్తున్నావేమో. ఎందుకో తెలుసా, ఎంతో కాలంగా ఈ అక్షరం నిన్ను నన్ను బలపరచడానికి జీవము కలిగిన ఈ జీవ గ్రంథము నా చేతికి ఇవ్వబడింది. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావా? ఇందలి రాయబడిన ప్రతి జీవము కలిగిన మాట నీ జీవితంలో ఫలింపజేస్తుంది. ఆమేన్, ఆమేన్. నువ్వేదైతే విశ్వసిస్తున్నావో ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. సో ప్రియదేవుని బిడ్డలారా, నిజంగా నువ్వు విశ్వసిస్తే నీ బ్రతుకులో మేలులను నువ్వు చూస్తావు. అక్కడ మోషే కూడా ఆల్రెడీ జీవము కలిగిన క్రీస్తుని చూస్తున్నాడు. ఎందుకో తెలుసా, అక్కడ రాయబడుతున్న అక్షరమే క్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఆ క్రీస్తు అయిన అక్షరంలో ఉన్న ఆ అక్షరంలో ఉన్న క్రీస్తు రూపాన్ని చూడలా మోషే. అందుకని దేవుడు ఏమన్నాడంటే, అరే నేను ఇడికి ముఖాముఖిగా కనపడుతున్నా, అయినా సరే నన్ను చూడలేకపోతున్నాడు మోషే. అందుకే మొదటి పలకలు పగిలిపోయాయి, రెండవ పలకలు నేటికి నానాటికి నిలిచిపోయాయి. ఎందుకో తెలుసా, రెండవసారి మీరు గమనిస్తే సమయం లేదు కంటే ముగించేస్తున్నా. మనం చూస్తున్నాం. వారిని సన్మానించడానికి లాజర్ గారు అలాగే యేసుదాస్ గారు మన సహోదరులు కూడా నిలబడాల్సింది ప్రభుత్వం మనం చూస్తున్నాం. మీరు కూర్చోవాలి. లాజర్ రండి. నేను ఇందాక చెప్పానా, అది పరదా పెద్దది, వాళ్ళకి మడత రాదని కర్రలు కొడితే వస్తుంది. దగ్గరికి ఉంచలేదు, దగ్గరికి